మాట్లాడే మాట శ్రద్ధగా విందాం. ఎందుకంటే దేవుడు ప్రేరేపణతో ఆ మాట మాట్లాడుతున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6-7లో ఏమని మాట్లాడుతున్నారంటే, చింతింపకుడి అంటున్నారు. ప్రతి విషయంలో కూడా చింత. ఏ చింత అంటే నేను బలహీనంగా ఉన్నాననే చింత, మరి ఆరోగ్యం సరిగ్గా లేదని చింత, నా బిడ్డల్ని పోషించాలని ఎలా పోషించాలనే చింత. ఈ చింత వల్ల నీవేం చేస్తున్నావంటే ప్రతి విషయంలో కూడా వెనకబడుతూ బలహీనుడు అవుతున్నావు. ఆ చింత వల్ల మానసిక బలహీనతను నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. నా కుటుంబం, నా బిడ్డల పరిస్థితి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి అన్నీ ఇచ్చిన దేవుడు ఈ వీటి కొరకు దేవుడు ఇవ్వడా? నువ్వెందుకు చింతిస్తున్నావో? ఈరోజు నిలబెట్టిన దేవుడు, ఈరోజు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు నీ విషయంలో కార్యము చేయడా? నా బిడ్డలు, నా జీవితం, నా కుటుంబం, నా అప్పులు నీకేం తెలుసమ్మా మా పరిస్థితి అంటున్నారా? కానీ ప్రభు మీతో చెప్పమన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. నా కుటుంబం, నా బిడ్డలు, నా పరిస్థితి, నేను అనే వ్యాధుల వల్ల నువ్వు మానసిక వ్యాధిలోకి వెళ్ళిపోతున్నావు. నలుగురితో ఉండవలసిన భక్తిలో ఒంటరి వాడు అవుతున్నావు. జ్ఞాపకం చేసుకో. దేవుని ఆత్మచేత దేవుడు నిన్ను మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, ప్రతి విషయంలో చింతించదు అంటున్నాడు. ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మాత్రమే మనకంటే భక్తులు దేవునితో నడిచారు, దేవుని కొరకు ఉపయోగించారు, దేవుడే చేస్తాడు అనుకున్నారు. వారి కుటుంబం కొరకు, వారి బిడ్డల కొరకు ఆలోచించలే. అయినా దేవుడు వారిని విడిచిపెట్టారా? వారిని పోషించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని పోషించడా? ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు మానసిక వ్యాధి బలహీనతలోకి నువ్వు వెళుతున్నావు? అందరిలో దేవుడు నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆ విషయంలో దేవుడు ఒకసారి మాట్లాడుతున్నారు.